హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్ల డీఆర్‌పై మరో ముఖ్య ప్రకటన. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న లక్షలాది మంది పెన్షనర్లకు మరియు ప్రస్తుతం వివిధ విభాగాల్లో విధుల్లో అంటే ఉద్యోగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం నుండి మరో అత్యంత కీలకమైన మరియు వివరణాత్మక ప్రకటన వెలువడింది. సో, ఈ ప్రకటన ద్వారా క్షేత్రస్థాయిలో అసలు నిధులు ఎందుకు అందటం లేదు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? అనే విషయాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లందరికీ సంబంధించి ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఇంకా చాలామంది పెన్షనర్లు మరియు ఉద్యోగుల ఖాతాల్లో ఈ బకాయిలు జమ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు అడ్డంకులు ఎక్కడున్నాయో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఏపీలో ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా పాత డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు మరియు ఇతరత్రా రావాల్సిన పెండింగ్ బిల్లుల రూపంలో ప్రభుత్వం తమకు ఒక పెద్ద ఆర్థిక కానుకను ప్రకటిస్తుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కంపెడాశలతో ఎదురుచూశారు. పండుగ పూట చేతిలో డబ్బులు ఉంటే కుటుంబంతో సంతోషంగా గడపవచ్చని వారు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని మరియు ఇతర పరిపాలనాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని కేవలం 2018 మరియు 2019 సంవత్సరాలకు సంబంధించిన పాత డీఏ బకాయిలను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో విడుదల చేసింది. దీంతో తాము ఆశించిన స్థాయిలో అన్ని రకాల బకాయిలు రాకపోయినా అంతో ఇంతో డీఏ బకాయిలు వస్తున్నందున ఉద్యోగ వర్గాలు కొంతవరకు సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఈ చెల్లింపుల ప్రక్రియలో కూడా సుమారు 10% మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీరని నిరాశ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి భారీ ఎత్తున డీఏ, పీఆర్సీ మరియు ఇతర పెండింగ్ బిల్లులను గత కొన్నేళ్లుగా బకాయి ఉంచింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఆర్థిక వనరుల కొరత వల్ల ఆ ప్రక్రియ నిరంతరాయం వాయిదా పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2018, 19 బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైనటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అనంతరం సంబంధిత విభాగాల అధికారులు ఈ బకాయిలను 3 విడతల బిల్లుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు సమర్పించారు. ఈ బిల్లుల ఆధారంగా రాష్ట్ర ఖజానా విభాగం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయడం ప్రారంభించింది. ఈ చెల్లింపుల ప్రక్రియను మనం నిశితంగా గమనిస్తే మొత్తం లబ్ధిదారులలో సుమారు 90% మందికి డీఏ బకాయిలు వివిధ రూపాల్లో విజయవంతంగా అందాయి. కానీ మిగిలిన 10% మందికి మాత్రం ఇప్పటికీ చెల్లింపులు జరగలేదు. సో, ఇది వారికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా తమ ఖాతాల్లో డబ్బులు పడతాయని ఆశించిన వీరంతా ఇప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ సహోద్యోగులకు మరియు తోటి పెన్షనర్లకు డబ్బులు క్రెడిట్ అయినట్లు మెసేజ్‌లు వస్తుంటే తమకు మాత్రం రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో నిరాశకు గురైన వారంతా ఖజానా శాఖ అధికారులకు మరియు సంబంధిత కార్యాలయాలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం ప్రారంభించారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు అసలు ఏ ఏ సాంకేతిక లేదా పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ 10% మందికి బకాయిల చెల్లింపులు ఆగిపోయాయో తెలుసుకోవడానికి లోతైన విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ప్రధానంగా 3 కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదటిది తీవ్రమైన సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డేటా అప్‌లోడ్ చేసే సమయంలో సర్వర్ సమస్యల వల్ల లేదా ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాల్లో చిన్నపాటి తేడాలు ఉండటం వల్ల కొన్ని బిల్లులు రిజెక్ట్ అయ్యాయి. దీనివల్ల నిధుల విడుదల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
రెండవ కారణం చాలా కీలకమైనది. ఇది పెన్షనర్లకు సంబంధించినది. చాలామంది పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాను గత కొంతకాలంగా వినియోగించుకోకపోవడం వల్ల అవి క్లోజ్ అవ్వడం లేదా డార్మెంట్ స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వం నిధులు పంపినప్పుడు బ్యాంకు ఖాతా క్రియాశీలకంగా లేకపోవడంతో ఆ డబ్బులు వెనక్కి మళ్ళాయి. మూడవ కారణం ఏమిటంటే పెన్షనర్లు మరణించిన సందర్భాల్లో వారి వివరాలను బిల్లుల్లో సరిగ్గా అప్డేట్ చేయకపోవడం. పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ పెన్షన్ వివరాలను పొందుపరచాల్సి పొందుపరచాలి కానీ పాత వివరాలతోనే బిల్లులు సమర్పించడం వల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తి చెల్లింపులు నిలిచిపోయాయి. దీనికి తోడు కొన్ని బిల్లులను గతంలోనే సమర్పించినప్పటికీ వివిధ కారణాల వల్ల అధికారులు వాటిని రద్దు చేసి తిరిగి 2025లో కొత్తగా సమర్పించారు. ఈ రీసబ్మిషన్ ప్రక్రియలో ఉన్న బిల్లులకు ఆమోదం లభించడానికి కొంత సమయం పడుతోంది. ప్రస్తుతం ఈ లోపాలన్నిటినీ గుర్తించిన ఖజానా శాఖ మరియు ఆర్థిక శాఖ అధికారులు ఆయా తప్పిదాలను త్వరగా సరిదిద్ది ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడైతే డేటా తప్పుగా ఉందో వాటిని సరిచేయడం, మూతపడిన ఖాతాల స్థానంలో కొత్త వివరాలను సేకరించడం వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఆ 10% మంది ఉద్యోగులు బకాయిలు పొందలేదో వారు కంగారు పడవలసిన అవసరం లేదు. మీ నిధులు ఎక్కడికి పోవు. కేవలం సాంకేతిక కారణాల వల్ల మాత్రమే ఆలస్యమయ్యాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ క్లియర్ అయ్యి అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ ఖాతాలోకి డీఏ, డీఆర్ మరియు పీఆర్సీ బకాయిల నగదు జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా స్థితిని ఒకసారి సరిచూసుకోవడం మరియు అవసరమైతే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించడం ఉత్తమం.